విపక్షాలు అనుమానిస్తున్నటువంటి రైట్ గంగులయ్య గారు కట్ అయినట్టుంది. సో మనకి చిన్నప్రెడ్డి గారు గత ఎన్నికల్లో మీకున్నటువంటి అనుమానాలు ఏంటి కొంచెం క్లియర్గా చెప్తారా? సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ భారతదేశం మొత్తం టెక్నాలజీ రోజుల్లో ఈ నిమిషానికి ఎంత పర్సెంటేజ్ అయింది, ఈ నిమిషానికి ఎంత పర్సెంటేజ్ అయింది, ఈ గంటకి ఎంత పర్సెంటేజ్ అయిందని ఎన్నికల కమిషన్ అన్ని చోట్ల చెప్తానే ఉంది. వాస్తవమా కాదా? ఈ సాయంత్రం 6 గంటలకి పోల్ అయినది రాత్రి 12 దాకానో 1 గంట దాకానో పోలింగ్ అయింది అనుకోండి, దాన్ని చెప్పడానికి 11 రోజుల సమయం ఎందుకు తీసుకున్నది? ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే 11 రోజుల సమయం ఎందుకు తీసుకున్నారు? ఊరక ఇట్లా కొట్టేసి ఎంటర్ కొడితే వచ్చేసింది కదా సార్. అది ఎందుకు 11 రోజులు పట్టింది అన్న దానికి ఇంతవరకు సమాధానం లేదు. 45 రోజులు వీవీప్యాట్లు నిల్వ ఉంచాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తే 45 రోజులు కాదు కదా 4 రోజులు కూడా ఉంచమని చెప్పేసి వీళ్ళు 11వ రోజు జీవో ఇచ్చి ఎందుకు తగలబెట్టారు? ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిన విధంగా వీవీప్యాట్లు ఈవీఎం మిషన్లు ఏవైతే ఎలక్షన్లు జరిగినాయో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చలానా కట్టినటువంటి ఈవీఎంలని వీవీప్యాట్ని ఎందుకని కౌంట్ చేయట్లేదు? నాకు ఈ మూడింటికి సమాధానం చెప్పానండి. ఈ మూడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అనుమానం. 12.5% ఎలా పెరిగింది? మొత్తం 4 సమాధానాలని ఇప్పుడు విశ్లేషణలు గారు చెప్పినా మిగతా పార్టీ వాళ్ళు చెప్పినా ఇది ఇక్కడ జరిగినటువంటి చిన్నప్రెడ్డి గారు జనసేన నుంచి ఉన్నారు, టీడీపీ నుంచి కూడా ఉన్నారు, అదేవిధంగా విశ్లేషకులు కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్స్ అడుగుదాం. మనకి గంగులయ్య గారు జాయిన్ అయ్యారు కాబట్టి, గంగులయ్య గారు విపక్షాలు అనుమానిస్తున్నటువంటి ఆరోపిస్తున్నటువంటి విషయంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వ నిర్ణయం సరైందేనా? స్థానిక ఎన్నికల్లో ఈవీఎం వాడడం వల్ల ప్రయోజనాలు ఏంటని అనుకోవచ్చు? జనసేన వాదన ఏ విధంగా ఉంది? నమస్కారం అండి. ఈ డిబేట్లో పాల్గొన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. ఒకటే, ఇప్పుడు ఏదైనా శాస్త్రీయంగా ఆలోచన చేసి మాట్లాడేదానికి మనం సమాధానం చెప్తే అర్థమవుతుంది. కానీ శాస్త్రీయానికి విరుద్ధంగా మాట్లాడుతూ ఏదో వాదన వినిపించాలనే దాంతో ఆలోచన చేసి మాట్లాడితే దానికి ఆన్సరే ఉండదు. ఇప్పుడు గెలిచినప్పుడు బలం అనుకుంటూ ఓడిపోయినప్పుడు బలహీనత అనేది అంగీకరించలేక ఓటమికి మీద పెట్టి ఏదో రాజకీయ లబ్ధి పొందాలని మాట్లాడడానికి సమాధానం అని చెప్పినా కూడా అర్థం కాదు. ఇది క్లియర్. కాబట్టి ఈవీఎంలు అనేటటువంటిది ఈరోజు ఎంత టెక్నాలజీ పెరిగిన టెక్నాలజీకి తగ్గ సార్ మీరు 4 ప్రశ్నలే నేను అడిగింది, 40 ప్రశ్నలు అడగలే. సమాధానం చెప్పండి. ఉపోద్ఘాతం వద్దు సార్. రైట్ చిన్నప్రెడ్డి గారు వారు స్టక్ అయ్యారు. రైట్ చౌదరి గారు ఉన్నారు, శరత్ చౌదరి గారు ఇందాక మాట చెప్తాను సార్. ఇందాక వాళ్ళు మాట్లాడుతూ టీడీపీ వాళ్ళు మాట్లాడుతూ ఒకటి అడిగారు. సచివాలయానికి సంబంధించి వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేసి 50 ఇళ్లకు ఒక మనిషిని పెట్టి ప్రజలకే ఇంటి వద్దకే పరిపాలన అందించేదానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసిన దాంట్లో 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారే ఉన్నారని చెప్పేసి చెప్పారు కదా. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఉంటే ఎందుకని చంద్రబాబు నాయుడు గారు 5,000 కాదు నేను 10,000 ఇస్తా, పవన్ కళ్యాణ్ గారు 5,000 కాదు నేను 10,000 ఇస్తానని నెత్తి నోరు బాదుకొని మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి ఎందుకు అడిగారు సార్? వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారైతే వారికి ఓట్లు వేస్తారా? కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడమని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ 50 ఇళ్లకి అవకాశం ఉన్నటువంటి చదువుకొని ఖాళీగా ఇంటి దగ్గర ఉన్నటువంటి వారు అప్లికేషన్ పెట్టుకునడమే తర్వాయి ప్రతి వారికి కూడా అక్కడ అవకాశం ఇచ్చి వారిని ఇంటి దగ్గరే ఉండి ఆ 50 ఇళ్ళు అయితే అక్క బావ చుట్టాలని అన్న తమ్ముడు అనుకుంటా పలకరించుకుంటూ అవకాశాన్ని ఎందుకని అలా మాట్లాడతారు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు మాట్లాడుతున్నారు. ఎలక్షన్స్ కి ముందు 2,60,60,000 మంది వాలంటీర్లలో 1,60,000 మందిని ఎందుకు రిజైన్ చేయించారండి మీరు? అది మా తప్ప రిజైన్ చేసిన దానికి? ఇంకోటి ఇవ్వండి, ఇది సాక్షి పేపర్ లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత రోజు ఏం పెట్టారంటే, రెట్టింపు ఉత్సాహంతో పడిన ఓట్లు ప్రభుత్వం మీద ఉన్న సానుకూలతతోటి భారీగా తరలి వచ్చిన ఓటర్లు
కూటమి ప్రభుత్వం, కూటమికి కనీసం డిపాజిట్లు కూడా రావు అని చెప్పి క్లియర్ గా పెట్టారు. ఈవీఎంల ద్వారా మేనేజ్ చేశారని ఆ రోజుకి తెలీదా? అంటే మీకు ఎలక్షన్ ఏ రోజు అయిపోయిందో, ఒక నిమిషం, ఎలక్షన్ అయిపోయిన రోజు నైట్ 12 గంటల దాకా చేసిన తర్వాతనే కదా ఆ పేపర్ ముద్రించింది. వాస్తవాలే రాసింది సాక్షి కూడా. కానీ ఈవీఎంలు తర్వాత కదా ఈవీఎంలు ప్రింటింగ్ ఇచ్చింది మనకి. ఈవీఎంల తర్వాత కదా దాని ప్రింట్ చేసింది. అది కదా ఈవీఎంలు చేసేది ఏంటండి? మీ పార్టీ ఉండకూడదని చెప్పి, మీ వాళ్ళు కనీసం పరిపాలించడానికి అర్హులు కాదని చెప్పి దేశ విదేశాల నుంచి కనీసం 20-30 లక్షల మంది వచ్చి ఓట్లేశారు తెలుసా? అంత మంచిగా పరిపాలించారు మీరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నెల్లూరులో రాజ్నాథ్ సింగ్ గారు ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి, ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ ని నెల్లూరు కి శాంక్షన్ చేద్దామని అనుకుంటున్నాం, నెల్లూరు జిల్లాకి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఢిల్లీ వస్తే అందరూ షేర్ చేసుకొని నీట్ గా డయర్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేస్తే, వెంకయ్య నాయుడు గారితో నేను డయర్ షేర్ చేసుకోను అని చెప్పి ఆ ప్రాజెక్ట్ ను కూడా వదులుకున్న మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. అంత నిబద్ధత ఉంది ఈయనకి రాష్ట్రం పట్ల. అందుకే ఎట్టి లోపలేసేసి 11 మందితో కూర్చోబెట్టారు. వెంకయ్య నాయుడు గారు ఇస్తేనే 17 మెడికల్ కాలేజీలు తెచ్చాం. వెంకయ్య నాయుడు గారు ఇస్తేనే 17 తెచ్చారండి. ఎన్ని తెచ్చారు? ప్రభుత్వ కాలేజీల సీట్లు, పేమెంట్ సీట్లు, మేనేజ్మెంట్ కోటా ఎవడైనా వసూలు చేస్తాడు? బుద్ధున్నాడు ఎవడైనా? వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ కాలేజీ సీట్లు, మేనేజ్మెంట్లు కోట్లాది రూపాయలు ఏ బుద్ధున్న వాడైనా వసూలు చేస్తాడా గవర్నమెంట్ పర్సన్? చెప్పండి. ప్రభుత్వంలో కాలేజీలు పెట్టి పులివెందుల్లోనే ఒక కాలేజీ పెట్టాడు, ఫ్యాషన్ టెక్నాలజీది. కనీసం దానికి పర్మిషన్ లేదు. 4 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు డిగ్రీలు తీసుకునే టయానికి అది దానికి రికగ్నైజేషన్ లేదని ఇప్పుడు తెలుసుకున్నారు. తెలుసా మీకు? కష్టపడి మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు తెస్తే ప్రైవేట్ పరం చేసిన ఎన్ని కట్టారు సార్? పర్మిషన్లు ఎవరైనా తెస్తాడు? పర్మిషన్లు ఎవరైనా తెస్తారు? ఎన్ని కట్టారు చెప్పండి? ఎన్ని కట్టారు? తెలుస్తుంది. ప్రైవేట్ పరం చేసి 10 మెడికల్ కాలేజీలు, 12 మెడికల్ కాలేజీలు దండుకొని 17 తెచ్చారండి. ఎన్ని కట్టారు అని అంటున్నా. స్ట్రైట్ క్వశ్చన్. 17 పర్మిషన్లు తెచ్చారు కదా, ఎన్ని కాలేజీలు కట్టారు అని అంటున్నా. ఆన్సర్ చెప్పండి చిన్నప్రెడ్డి గారు. 6 7 కదా కట్టింది. కాలేజీలు కట్టాము, అడ్మిషన్లు ఇప్పించాం. అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయినాయి. మిగతా అన్ని కూడా అండర్ కన్స్ట్రక్షన్. అడ్మిషన్ డబ్బులు ఎవరు తీసుకున్నారు? నీవు రాజధాని కడతానన్నవి ఎన్ని రాజధానులు కట్టావు? ఎన్ని ఎకరాలు కట్టావయ్యా? మేము ఒకటే కడతామన్నామండి. మేము మీలాగా 3 కడతామని చెప్పి 3 కనీసం తప్ప మట్టి కూడా ఇవ్వకుండా వెళ్ళలేదు. మేము ఒకటే కడతానన్నాం. ఫస్ట్ 2014 నుంచి 19 దాకా అదే స్టాండ్ మీద ఉన్నాం. ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నాం. అవసరమైతే గెజిట్ నోటిఫికేషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొచ్చి శాశ్వత రాజధానిగా అమరావతి ఉండేటట్లుగా కూడా చేస్తాం. మీరేం చేశారు? 3 ముక్కలాట ఆడారు. ఇన్ని సంవత్సరాలు పట్టింది, 11 ఏళ్ళు పట్టింది. ఇంతవరకు గెజెట్ పెట్టి ఇంతవరకు శాశ్వత రాజధాని అని చెప్పి తీసుకురాలేదు. ఇప్పుడు తీసుకొస్తారు. 11 ఏళ్ళు ఎందుకు పట్టింది? మధ్యలో ఒక పనికిమాలిన ముఖ్యమంత్రి వచ్చాడు కాబట్టి 5 సంవత్సరాలు నాశనం అయిపోయింది. 5 సంవత్సరాలు మధ్యలో ఏమి చేతగాని పర్సన్, అభివృద్ధి అంటే ఏంటో తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చాడు కాబట్టి ఇలా తయారైంది రాష్ట్రం. స్వలాభం తప్ప ఎప్పుడైనా రాష్ట్రం కోసం కానీ రాష్ట్ర ప్రజల కోసం కానీ చూసాడా జగన్మోహన్ రెడ్డి? అదే చూస్తుంది. 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు స్వలాభం కోసమే. సచివాలయాలు జగన్మోహన్ రెడ్డి గారు. చిన్నరెడ్డి గారు ఇందాకటి నుండి నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు అంటున్నారు. ఎన్ని కట్టారు అని అడుగుతున్నా. ఎన్ని కట్టారు? భారతీయ సిమెంట్స్ మీదే ఉంది కదా, కట్టొచ్చు కదా సిమెంట్ తీసుకొని. కట్టారా? స్వలాభం కోసమే 2,60,000 మంది వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి గారు స్వలాభం. మీ జగన్మోహన్ రెడ్డి గురించి రాష్ట్రం మొత్తం తెలుసండి. చిన్నప్రెడ్డి గారు, శరత్ గారు, ఒకటే అండి. ఇక్కడ నిర్మాణాలని కూల్చివేసిన విధానాన్ని ప్రజలు చూశారు. మీరు అన్నారు ఇందాక వాలంటీర్లని తీసుకొచ్చారు, ప్రజల కోసమే కదా ఆలోచించారని. కేవలం సంక్షేమ పథకాల గురించే ఫోకస్ చేశారు. ఎందుకు రిజైన్ చేయించారు అది చెప్పండి. ఎందుకు రిజైన్ చేయించారు? రిజైన్ చేయించిన విషయం నిజమా కాదా? సచివాలయాల అభివృద్ధి కాదా? ఆర్బీకే సెంటర్లు, సచివాలయంలో వాలంటీర్లు ఖచ్చితంగా ఎలక్షన్ నోటిఫికేషన్ కి, ఎలక్షన్ విధుల్లో పార్టిసిపేట్ చేయాలని వీళ్ళు నిర్ణయిస్తే హైకోర్టు వద్దు అని అన్నారని చెప్పి వాలంటీర్ రిజైన్ చేయించారు. శరత్ గారు